హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సమయం, ఆర్థిక కారణాల వల్ల అన్ని జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించడం సాధ్యం కాదు. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఒకే స్థలంలో ఒకే ఆలయంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. ఉత్తర హౌరాలోని బంగేశ్వర మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చాలా పురాతనమైనప్పటికీ శ్రావణ మాసంలో పూజలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముఖ్యంగా లక్ష్మీదేవి, మంగళగౌరీలతో పాటు హరిహరులను ప్రత్యేకంగా పూజిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వివిధ దేవాలయాల్లో భారీ సంఖ్యలో భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. శివయ్యకు జలాభిషేకం చేసి పూజలను చేస్తారు. ఈ సమయంలో శివభక్తులు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటారు. వారు జ్యోతిర్లింగాలను దర్శించి అభిషేకం చేసి శివుడి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాదు. సమయం, ఆర్థిక కారణాల వల్ల అన్ని జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించడం సాధ్యం కాదు. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోలేని వారు పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఒకే స్థలంలో ఒకే ఆలయంలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను దర్శనం చేసుకోవచ్చు. ఉత్తర హౌరాలోని బంగేశ్వర మహాదేవ్ ఆలయ ప్రాంగణంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్న ఆలయాన్ని నిర్మించారు. ఆలయం చాలా పురాతనమైనప్పటికీ 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆలయ సముదాయంలో 51 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే 51 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహంతో పాటు 12 జ్యోతిర్లింగాలను ఒకే ఆలయ ప్రాంగణంలో చూడవచ్చు. శ్రావణ మాసం ప్రారంభం నుంచి ఈ ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారాల్లో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పోటెత్తుతారు. శివునికి జలాభిషేకం చేస్తారు, ప్రత్యేక పూజలు చేస్తారు. భక్తులు మహాదేవుని ప్రార్థిస్తారు. దేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని కాశీ విశ్వనాథ్ జ్యోతిర్లింగం, గుజరాత్‌లోని సోమనాథ్ జ్యోతిర్లింగం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగం, మహారాష్ట్రలోని వైజనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, భీమశంకర జ్యోతిర్లింగం, గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, ఆంధ్రప్రదేశ్‌లో మల్లికార్జున జ్యోతిర్లింగం, ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్ జ్యోతిర్లింగం, తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగాల ప్రతిరూపాలు అన్నీ బంగేశ్వర్ మహాదేవ్ ఆలయంలో ఉంది. ఈ ఆలయానికి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలయానికి వచ్చి స్వామివారిని పూజిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.